పూలే ఆశయాలను పూలే ఆశయాలను జై పూలే జై పూలే జై పూలే జై పూలే. చరిత్రలో నిలిచిపోయే రోజు. ఎందుకంటే జ్యోతిరావు పూలే విషయంలో మా కంటోన్మెంట్ ప్రస్తుత వీపీ కుటుంబ సభ్యులు అతను జ్యోతిరావు పూలే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మరి బోయినపల్లి చౌరస్తాలో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం మరి ఎంతో ఉత్సాహంగా కాబట్టి అందరినీ కూడా ఆయన ఎంతో ఉత్సాహంతో ముందుకు సాగించారు. కాబట్టి మనం కూడా అలాగే చేస్తూ నేను బోయినపల్లి వాసులకు కంటోన్మెంట్ నాయకులకు అందరికీ చెప్పేది ఒకటి ఏంటంటే మొత్తం కంటోన్మెంట్లో ఒక అతిపెద్ద జ్యోతిరావు పూలే విగ్రహాన్ని బోర్డు వైస్ చైర్మన్ గారు కట్టకానుకలు రెడీ అయిపోయింది. లిస్ట్ సెకండ్ లిస్ట్ బిఎన్ శ్రీనివాస 51,000 రూపాయలు 51,000. ఇది ఎందుకు అనుకుంటున్నాడు మా మెంబర్ గారు. మాట్లాడు అవకాశం లేదు. यहाँ पे आने वाले साल में आगाज किया जाएगा और तो आने वालों के लिए मैं मुबारकबाद देता हूँ। मैं सबका शुक्रिया अदा करता हूँ।
కనబడతారు, ఫోటో కూడా కనబడతలేదు. మీరు ఏడుకు వచ్చిందంటే ఏమంటారు? జ్యోతిరావు పూలే, జ్యోతిరావు పూలే. अमर है, अमर है, ज्योतिराव फूले अमर है, अमर है, अमर है, ज्योतिराव फूले अमर है। కూడా రావాలి. కరెక్ట్ అది 100%. మహనీయుల ఆశయాలను పూలే ఆశయాలను మహాత్మా పూలే ఆశయాలను మహాత్మా పూలే ఆశయాలను మహాత్మా పూలే ఆశయాలను फोटो में आ जाता चलने दो। కొనసాగిద్దాం మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను. అమర హై మహాత్మా జ్యోతి. తెలిపిన వాళ్ళకి హృదయపూర్వకంగా నా యొక్క అభినందనలు తెలుపుతూ వారి ఆశయ సాధనకి మన కంటోన్మెంట్ ఉన్న పెద్ద పెద్ద నాయకులైన అరుణ్ యాదవ్ గారు, అశోక్ అన్న గారు, శ్రీనివాస్ అన్న గారు, ఆమీర్ భాయ్ గారు అందరూ కృషి చేసి ముందుకు సాగాలని, చరిత్రలో ఏ రోజు కూడా మాటలు చెప్పే ప్రభుత్వాలు, మాటలు చెప్పే పార్టీలు ఉంటే కానీ అమలు చేసే పార్టీ ఏదైనా ఉందన్నా కూడా అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరు ఈరోజు ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలని ఎన్నో తెలిపిన వాళ్ళకి హృదయపూర్వకంగా నా యొక్క అభినందనలు తెలుపుతూ వారి ఆశయ సాధనకి మన కంటోన్మెంట్ ఉన్న పెద్ద పెద్ద నాయకులైన అరుణ్ యాదవ్ గారు, అశోక్ అన్న గారు, శ్రీనివాస్ అన్న గారు, ఆమీర్ భాయ్ గారు అందరూ కృషి చేసి ముందుకు సాగాలని, చరిత్రలో ఏ రోజు కూడా మాటలు చెప్పే ప్రభుత్వాలు, మాటలు చెప్పే పార్టీలు ఉంటే కానీ అమలు చేసే పార్టీ ఏదైనా ఉందన్నా కూడా అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీరు ఈరోజు ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలని ఎన్నో ఈరోజు మనకు కూడా మనం ఎంతమంది అయితే పాపులేషన్ ఉందో అంత హక్కు ఉండాలని మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన దానికి మీరు కూడా ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కూడా పార్టీ ప్లాట్ఫారమ్స్లో ఏం మాట్లాడినా ఓకే, కానీ మనస్ఫూర్తిగా వారిని ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం అందరికీ ఉన్నది. ఇంత చక్కగా ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా వారి ఆశయాలని సాధనకు కృషి చేస్తూ ముందుకు సాగాలని, ఎవరైతే సమాజం గురించి బతుకుతారో, సమాజం బాగు చేయాలనుకుంటారో వారే చరిత్రలో ఉండిపోతారు. 200 సంవత్సరం క్రితమే వారు మొదలుపెట్టారు. ఇప్పుడు మీరు బాబాసాహెబ్ అంబేద్కరే మనకు రాజ్యాంగం రచించి మనకు ఈరోజు ఆ రాజ్యాంగం నడుస్తుంది, ఆ లోపటే మనం ఉన్నాము. అలాంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ గారే స్వయాన చెప్పారు, మా గురువు మహాత్మా జ్యోతిరావు పూలే గారని. వారు అందించిన విద్య గురించి వారు ఇచ్చిన ఇంపార్టెన్స్ తోటి చదువుకోగలిగాం. ఈరోజు కోవిల్పల్లి సర్కిల్లో మన ప్రియతమ నేత, ప్రజల అభిమాన సోషల్ వర్కర్ ఆ రోజు జ్యోతిరావు పూలే గారి 198వ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా ఒక్క బీసీ జాతీయ నాయకులు
మా శ్రీనివాస్ అన్న, మరి దానికి వాళ్ళతో పాటుగా మా అరుణ్ యాదవ్ అన్న, మన యొక్క శ్రీనివాస్ రెడ్డి గారు అన్న, ఇక్కడ చాలా మంది వాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా యొక్క సీనియర్ నాయకుడు ఎక్స్ వీపీ జంబర ప్రతాప్ అన్న, ప్రస్తుత వీపీ పళ్ళెమ్మ, మా యొక్క సీనియర్ బీజేపీ నాయకుడు మా యొక్క మల్లికార్జున అన్న, దీంతో పాటుగా ఇక్కడ కార్యక్రమాలు పాల్గొన్న మహిళలందరూ కూడా పేరున జ్యోతిరావు గారి జన్మదిన సందర్భంగా ఎంతో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రతి ఒక్కరు కార్యక్రమం చేస్తారు, మర్చిపోతారు. ఏ రోజైతే నిజమైన నివాళులు ఎప్పుడు అర్పిస్తామంటే అతని ఆశయాన్ని ఆచరణలో పెట్టినప్పుడే. ప్రాక్టికల్గా ఆ రోజు జ్యోతిరావు పూలే గారి కుటుంబం ఈ దేశానికి మహిళలందరూ కూడా ఆలోచించాలి. ఆ రోజు విద్యా వ్యవస్థలో ఎంత వెనుకబడ్డదో, ఆ రోజు విద్య విషయంలో ఆడపిల్లల్ని స్కూల్ పంపించే రోజులు కావు. ఆ రోజు జ్యోతిరావు గారు, సావిత్రి పూలే గారు ఒక ఆలోచన వచ్చింది, ఏదైతే మహిళలు ఈ దేశానికి పునాదులు, అలాంటి వాళ్ళు విద్యలో ముందు ఉండాలని చెప్పేసి ఆ రోజు విద్యా విధానానికి ముందు అడుగు వేసి ఆ రోజు ఒక టీచర్ ఉద్యోగం చేసుకుంటూ ఈ యొక్క భారతదేశంలోనే మహిళలకు కానీ ఈ యొక్క దేశ ప్రజలకే కానీ విద్యా విధానంలో ముందు ఉండి ఆ ఒక కుటుంబం దేశానికి ఎంత సేవ చేశారు. కానీ ఈ దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా ఆ యొక్క బీసీ నాయకుడు, వెనుకబడిన వర్గాల నాయకుడు, అతను ఆచారాలు ఇంకా పూర్తి కాలేదు. ఈ రోజు కూడా మనకు ఒక రిజర్వేషన్ వ్యవస్థ అనేది ఉంది. ఆ రిజర్వేషన్ వ్యవస్థ అనేది కూడా లేదా, ఉన్నవాడు ఉన్నవాడే, లేనివాడే బీసీలు అయిపోతున్నారు. కనుక దయచేసి ఒక విషయం చెప్తున్నాను, ఈ దేశంలో నిజంగా జ్యోతి గారికి మనం నివాళులు అర్పించాలంటే రేపటి నుంచే ఈ మహిళలందరూ కూడా మీ ప్రాంతంలో, మీ ఏరియాలలో ఆడపిల్లలే కానీ మగపిల్లలే కానీ ఎవరైనా విద్యా వ్యవస్థలు వెనుకబడిపోతే ప్రభుత్వ పరంగా వేలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారే, వేలాది రూపాయలు ఖర్చు పెట్టి, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ స్కూల్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. పాలన స్కూల్స్ ఉన్నాయి, మీ అందరూ వెళ్ళాలి. అక్కడ ఏ విధమైన ఒడిదొడుకులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకెళ్లి మన ముందుకెళ్ళి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు విద్య నేర్చుకునే రోజే నిజమైన నివాళి. కనుక ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసిన మా సీనన్న వాళ్ళ సభ్యులందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళొకసారి మీ అందరూ జ్యోతిరావు పూలే అంటే అమరై చెప్పాలి. జ్యోతిరావు పూలే అమర్ హై, అమర్ హై, అమర్ హై, అమర్ హై. థ్యాంక్ యూ. బోయినపల్లి చౌరస్తాలో మహాత్మా జ్యోతిబా పూలే 198వ జయంతి పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసిన మా నాయకులందరూ కూడా, మహిళా సోదరుమణులు, సోదరులందరూ కూడా, బహుజన సోదరుమణులు, బహుజన సోదరులు, బీసీ సోదరులు అందరూ కూడా ఇక్కడ కులమతాలకు తావు లేకుండా మహాత్మా జ్యోతిబా పూలే ఆనాడు మరి ఏదైతే విద్య కోసం కొట్లాడిండో, మరి వాళ్ళ సావిత్రిబాయి పూలే గారిని టీచర్ని చేసి, మహిళా టీచర్ని, మరి ఈరోజు భారతదేశంలో చదువుల కోసం పోరాటం చేసిన గొప్ప ఘనత వాళ్ళకే దక్కుతుందని చెప్పేసి, అలాగే మా జంపర్ ప్రతాప్ అన్న ఇక్కడికి విచ్చేసిన మన అందరూ కూడా, మన బాలిక నర్మదా మల్లికార్జున అన్న గారు, మా రఘువీర్ అన్న, మా కమిటీ మెంబర్స్ బిఎన్ శ్రీనివాస్ గారు, ఇక్కడికి ఇచ్చేసిన మా రాకేష్ భాయ్ అందరూ కూడా, ఇక్కడ మా ప్రభుగుప్త అన్న, అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మరి అమూల్యమైన సందేశం మహాత్మా పూలే గారి గురించి మరి మన బాలిక నర్మదా మల్లికార్జున గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. జ్యోతిరావు పూలే ఆశయాలను సాధిద్దాం. చాలా సంతోషం. ఈరోజు కోయిన్పల్లిలో జ్యోతిరావు పూలే జిల్లా కంటోన్మెంట్లని ఎత్తెత్తున చేసినటువంటి మా మిత్రులందరికీ కూడా మేము వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. 1827లో పూనా నగరం మహారాష్ట్రలో పుట్టినటువంటి జ్యోతిరావు గోవిందరావు పూలే గారు. వీళ్ళు ఆ రోజులలో చదువులో వెనుకబడి ఉన్నాం, చదువు ఇంపార్టెంట్, దేశ భవిష్యత్తుకి ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఆ రోజు చదువుకునే దాని విషయంలో చాలా శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్కరు, స్పెషల్గా మహిళలు చదువుల ముందుకు రావాలని చెప్పి కోరినటువంటి మహనీయ వ్యక్తుడు. కుల మతాలకు అతీతంగా నా దేశాభివృద్ధి, చదువు ముఖ్యమనే దాని మీద పోయినటువంటి వ్యక్తి. ఈరోజు సూర్యచంద్రులు ఉన్న ఈ రోజులు ఏ విధంగా అయితే మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు, అదేవిధంగా జ్యోతిరావు పూలే గారు వీళ్ళు ఉంటారని చెప్పి తెలియజేస్తూ, చాలా చక్కటి కార్యక్రమం. కానీ మా కోయిన్పల్లిలో నిలువెత్తు విగ్రహం లేదు. మళ్ళీ దానికి ఇక్కడ ఉన్న పెద్దలంతా ఒక 10 నిమిషాలు ఇప్పుడే కేటాయించి టైం ప్రత్యేకంగా ప్రతాపన్న గారు కూడా శ్రద్ధ తీసుకొని ఈ జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని ఎక్కడ పెడదామనే దాని మీద మాట్లాడితే బాగుంటుంది. వచ్చే జయంతి నాటికి
అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే ఉన్నారో కాంస్య విగ్రహం, అదేవిధంగా జ్యోతిరావు పూలే గారి దగ్గర కాంస్య విగ్రహం మన కంటోన్మెంట్ స్పెషల్లీ బోయినపల్లిలో పెడతామని చెప్పి నిర్ణయం చేస్తా ఉన్నాం. దానికి ఆ ఇద్దరికి జ్యోతిరావు సావిత్రి గారు, ఇద్దరు పూలే గారికి ఇద్దరిని పెడదాం. ఇద్దరు దంపతులకు పెట్టి మనమంతా ఒక బీసీగానే కాకుండా ప్రతి ఒక్కరూ ఆదర్శంగా చదువుకొని ముందుకు పోవాలనే ఉద్దేశంతో చేసినటువంటి దాన్ని గుర్తుపెట్టుకుంటూ తప్పకుండా వచ్చే సంవత్సరం కల్లా ఒక మంచి ప్లేస్ నిర్ణయం చేసి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అక్కడ పెడదామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా సంతోషం. మన ఆదర్శనీయులు మహానీయులు జ్యోతిరావు పులే, మరి అదేవిధంగా వారి యొక్క సతీమణి సావిత్రిబాయి పులే ఏదో మారుమూల గ్రామంలో మహారాష్ట్రలో జన్మించిన వారు మహిళల చైతన్యం గురించి, మహిళలు చదువుకోవాలి, అన్ని రంగాల్లో మహిళలు ముందుకు రావాలి, మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రాంతానికి చెందిన ప్రతి ఒక్కరూ వారు చదువుకొని చైతన్యవంతులు కావాలని వారు ఏదైతే కృషి చేశారో మరి వారి యొక్క జయంతిని మనం ఈరోజు పురస్కరించుకొని జరుపుకుంటున్నాము. మరి వారి యొక్క ఆశయాలు నెరవేరాలంటే మరి కొత్త గొప్ప నెరవేరినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమానికి జెంట్స్ ఎంతమంది ఉన్నారో, ఇక్కడ మగవాళ్ళు ఎంతమంది ఉన్నారో, మహిళలు కూడా అంతమంది అదే సంఖ్య ఇక్కడ కనపడుతుంది. కాబట్టి మరి కంటోన్మెంట్ నియోజకవర్గం చైతన్యపరం అవుతుందని నాకైతే కళ్ళకు కనపడుతుంది. మరి అన్నగారు ఇంతకుముందు చెప్తున్నారు రేపటి నుంచి అని కాదు, ఇవాళ నుంచి ఈ క్షణం నుంచే మహిళలు చైతన్యవంతులు కావాలి. మరి మీతో పాటు మీరు ఇవాళ 10 మంది ఉంటే రేపు 100 మంది, అంటే మనిషికి ఒక మహిళకి ఒక 10 మందిని మీరు జత కలుపుకొని ప్రతి కార్యక్రమానికి ముందుండి ఇట్లా జరిపించాలి. ధన్యవాదాలు. 8వ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా మరి టీసీ నాయకులు, మరి పార్టీలకు అతీతంగా అందరూ కూడా మరి ఇక్కడ అంబేద్కర్ చౌరస్తా, బోయినపల్లి చౌరస్తాలోని ఈ యొక్క కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చేయడం సంతోషకరమైన విషయం. మరి గతంలో కూడా భవన కాలనీలో మరి శ్రీనివాస్ గారు ఒక చిన్న విగ్రహం పెట్టడం జరిగింది. ఆ చిన్న డిస్ప్యూట్ వల్ల కొద్దిగా ఆగిపోవడం జరిగింది. మరి ప్రతి ప్రోగ్రామ్ అప్పుడు నేను చెప్తూనే ఉంటాను, మంచి విగ్రహం పెడదాం అని చెప్తూనే ఉంటాను. మరి ఇప్పుడు ఆ విగ్రహానికి మోక్షం ఇప్పుడు కలిగింది. ఇప్పుడు మా గద్దెల నాగేశ్వరం తరఫు నుంచి కూడా నా పేరు రాయలే, అయితే ఇప్పుడు గద్దెల నాగేశ్వరం కానీ మేము కానీ మహేశ్వర రెడ్డి కానీ మా తరఫు నుంచి కూడా, అంటే మా ముగ్గురం కాకుండా నా తరఫు నుంచి నేను కూడా 25,000 రూపాయలు ఇస్తాను. ఎందుకంటే 25,000 ఇస్తాను, 25,000 ఇస్తాను నేను. రాసేయండి, మీరు ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు. మరి విగ్రహం మళ్ళీ వచ్చే జయంతి సందర్భంగా బ్రహ్మాండమైన విగ్రహం పెట్టాలి. మరి ఆ యొక్క కమిటీ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను, మళ్ళీ ఖచ్చితంగా కూడా విగ్రహం ఉండాలి. విగ్రహంలో భారీ ఎత్తున చేసుకుంటాం. జక్కుల మహేశ్వర రెడ్డి గారు కూడా మరి 51,000 ఇవ్వడం జరుగుతుంది. ఆయనకు కూడా మరి కృతజ్ఞతలు. అదేవిధంగా మరి పానక నర్మదా మల్లికార్జున గారు 1,00,000 రూపాయలు, మా బిఎన్ శ్రీనివాస్ గారు 51,000, మన గద్దెల నాయక్ గారు కూడా చెప్పారు. మరి నా తరఫు నుంచి నేను కూడా 50, ఆ గద్దెల నాయక్ గారు 50,000, మరి అదేవిధంగా నేను కూడా 51,000, మరి అదేవిధంగా నా తరఫు నుంచి కూడా నేను 25,000 ఇస్తానని చెప్పాను. నాకు కూడా రాసుకోవాలి పేరు. మరి ఇదే విధంగా పార్టీలకు అతీతంగా అందరం కూడా మరి రాబోయే రోజుల్లో కంటోన్మెంట్ ని డెవలప్ చేసుకుందాం. బ్రహ్మాండమైనటువంటి రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, లైట్లు కానివ్వండి, ఏ విషయంలో కూడా అన్ని కూడా కలిసికట్టుగా మరి బ్రహ్మాండంగా కంటోన్మెంట్ డెవలప్ చేసుకొని ముందుకెళ్దామని చెప్పి అందరూ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పూలే గారి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు.